బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. నటుడు విజయ్ తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా అధికార పార్టీ డిఎంకేకు ప్రధాన పోటీదారుగా మారుతానని ప్రకటించడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. ఈ క్రమంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. విజయ్ చేసిన డిఎంకేకు అసలైన పోటీ మా పార్టీ నుంచే, బీజేపీ రేసులో లేదన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ నయనార్ తీవ్ర విమర్శలు చేశారు. విజయ్కి రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా విజయ్ ముందుగా తన ఇల్లు దాటి బయటకు రావాలని, ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి ఆమెతో ఉన్న బంధం నుంచి బయటపడితేనే రాజకీయ వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ మాటలు మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వ్యక్తిగత గోప్యతపై దాడిగా మారాయని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై నటి త్రిష తీవ్రంగా స్పందిస్తూ తన పేరును రాజకీయాల్లోకి లాగడాన్ని ఖండించారు. ఇలాంటి అసభ్య వ్యాఖ్యలను సహించేది లేదని, తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని లీగల్ నోటీస్ ద్వారా హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని డిఎంకే ఎంపీ కనిమొళి కూడా ఖండిస్తూ మహిళలను అగౌరవపరచడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. అయితే నయనార్ నాగేంద్రన్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించారు. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ఉధృతమై ఎన్నికల వేళ రాజకీయ సంస్కృతి, మహిళా గౌరవం వంటి అంశాలపై పెద్ద చర్చ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా డిఎంకేకు ప్రధాన పోటీదారుగా నిలుస్తానని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శల్లో భాగంగా నటి త్రిష పేరును ప్రస్తావించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.